ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఏలూరు జిల్లా కలెక్టర్ విడుదల చేయడం జరిగిందని తూర్పు గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి తెలిపారు. సోమవారం బొమ్మూరు కలెక్టరేట్ డిఆర్ఓ ఛాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామమూర్తి మాట్లాడుతూ పూర్వపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి ద్వైవార్షిక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 3 సోమవారం విడుదల చేయడం జరిగిందని, ఫిబ్రవరి 10 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉందన్నారు. 11న నామినేషన్లు స్క్రూటీనీ, నామినేషన్ల ఉపసంహరణకు 13వ తేదీ వరకు అవకాశం ఉందని, తదుపరి పోటీలో పాల్గొన్న అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 27న పోలింగ్ కు సంబంధించి ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లాలో 92 పోలింగ్ కేంద్రాల పరిధిలో 63,441 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు తెలిపారు. 2,442 ఫారంలు ఓటర్ నమోదు, మార్పులు చేర్పుల కోసం పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు. వాటిలో ఫారం 18కు చెందిన 260, ఫారం 7కు చెందిన 723, ఫారం 8కి సంబంధించిన 1,459 పెండింగ్ లో ఉన్నట్లు వివరించారు. జిల్లాలో 82 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఓటర్ల సంఖ్య ఆధారంగా మరో 10 ఆక్సిలియరీ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 750 నుంచి 1000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశామని సీతారామమూర్తి తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధి పి. సునీల్ కుమార్, వైసీపీ కె. దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బాలికలకు అన్ని విధాలుగా అండగా నిలవడంతో పాటు వారి బంగారు భవిష్యత్తుకు సమిష్టిగా కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చత్రవాడ నాగరాణి అన్నారు. సోమవారం పెనుమంట్ర మండలం మార్టేరు నెగిపూడి గ్రామం శ్రీ వేణుగోపాలస్వామి ఉన్నత పాఠశాలలో ఆడపిల్లల ఆత్మరక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జిల్లాలో మొట్టమొదటిగా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష శిక్షణ కార్యక్రమాలు జిల్లాలో మార్చి 15వ తేదీ వరకు 32 రోజుల పాటు పని దినాలలో ప్రతి పాఠశాలలో రోజుకు 1 గంట చొప్పున 20 రోజుల పాటు జిల్లాలో ప్రతి పాఠశాలలో జరిగేలా చర్యలు తీసుకున్నామని, మార్చి 15వ తేదీలోగా పూర్తయ్యేలా కార్యక్రమాన్ని డిజైన్ చేశామన్నారు. రూపేష్ వెల్ఫేర్ సొసైటీ నుండి 50 మంది కరాటే ఉపాధ్యాయులను కేటాయించామన్నారు. కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం బాలికల విద్యలో రాణించడంతో పాటు బలంగా ఉండడం మరియు ఆత్మవిశ్వాసంతో సాధికారత అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ, సర్వశిక్ష అభియాన్ ఏపీసీ పి. శ్యామ్ సుందర్, కమ్యూనిటీ ఎమ్యూషన్ అధికారి వై. చంద్రశేఖర్, తహసీల్దార్ ఏ.వై. రవికుమార్, ఎంపీడీఓ పి. శామ్యూల్, మండల విద్యాశాఖ అధికారులు ఉంగరాల నాగేశ్వరరావు, వై. లక్ష్మీనారాయణ, ప్రధానోపాధ్యాయులు సిహెచ్ చిన్నసూర్యనారాయణ రెడ్డి, విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్ కరికృష్ణారెడ్డి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ జాలం చిన్న, ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అందులో ప్రముఖమైంది బేటీ బచావో బేటీ పడావో, తర్వాత అంటే ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లల్ని చదివించండి, ఆడపిల్లలు ఎందులోనూ ఎవరికంటే కూడా తీసిపోరు, తక్కువ కాదు అనే ఒక విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఎంతో స్ఫూర్తివంతమైన కార్యక్రమాలను కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష పరిశిక్షణ ఈ ప్రోగ్రాం ద్వారా ఏంటంటే ఒక ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం నింపడంతో పాటు శారీర దృఢత్వంతో ధైర్యంగా ఉండాలి అని చెప్పడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అంటే ఇది కేవలం ఫిజికల్ ఫిట్నెస్, మీరు సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ కోసమే కాకుండా ఇంకొన్ని విలువైన సమాచారం అంతా కూడా మీకు చెప్తారనమాట. అంటే సెల్ఫ్ డిఫెన్స్ ఎట్లా ఏ విధంగా పరిరక్షించుకోవాలి, ఆపదలో ఉన్నప్పుడు ఆపద ఏ విధంగానే రావచ్చు, అది అక్కడ పరిస్థితి బట్టి అప్పుడు మనం మైండ్ అలర్ట్గా పెట్టుకోవడం, ఆపద నుంచి బయటికి ఎలా తప్పించుకోవాలి, తర్వాత అవసరమైనప్పుడు హెల్ప్ ఏ విధంగా పొందాలి, ఏ నెంబర్స్కి ఫోన్ చేస్తే హెల్ప్ అనేది వస్తుంది. అలాగే పక్కన డేంజర్లో ఉన్న వాళ్ళని కూడా మనం గమనించుకోవడం, వాళ్ళకి కూడా అవసరమైనప్పుడు సహాయం చేయడం, సపోర్ట్ సిస్టమ్కి యాక్సెసిబిలిటీ తీసుకోవడం, అలాగే మన పట్ల చుట్టూ ఉండే వాళ్ళ యొక్క బిహేవియర్ అది పాజిటివ్గా ఉందా లేకపోతే మనకి హాని కలిగించే విధంగా ఉందా అనే విషయాన్ని గమనించడం ఇవన్నీ కూడా నేర్పిస్తారు. చాలు ఈ ఒక్క క్లాస్తో ఈ ఒక్క 2 సంవత్సరాలతో పరిమితమైన కాదు. ఈ 20 రోజులు అంటే ఇప్పుడు ఈ రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష పరిశిక్షణ కార్యక్రమం ద్వారా 20 రోజులు మన హై స్కూల్ విద్యార్థులకు 20 రోజుల పాటు ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇవి 310 స్కూల్స్ లో జరుగుతున్నాయి. ఈ 20 రోజుల పాటు చెప్పే
అంశాలు ఏదైతే ఉన్నాయో అవి మీకు జీవితాంతో ఉపయోగపడే అంశాలు. తర్వాత ఇవన్నీ కూడా మీరు చక్కగా ఫాలో అవ్వాలి. తర్వాత మన డిఓ గారు చెప్పారు, పిఎస్ఎస్ఏ గారు కూడా చెప్పారు. మీరందరూ కూడా ఏంటంటే ఇప్పుడు ఆత్మరక్ష పరిరక్షణ చేసుకోవడం, మీరు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం ఎంత ముఖ్యమో శారీరక దృఢత్వం పెంచుకోవడం అనేది దానికి ఫౌండేషన్ అన్నమాట. అది బేసిక్. అంటే ప్రతి పిల్లలు, ఆడపిల్లలు కూడా ఖచ్చితంగా ఆటలు ఆడాలి, గ్రూప్స్లో ఆడుకోవాలి, లేకపోతే 1-to-1 గేమ్స్ ఉంటాయి, లేకపోతే ఎట్లా ఆ గేమ్స్ డ్రిల్, హెడ్ మాస్టర్ చెప్పే డ్రిల్, అమ్మో ఇది ఎందుకు, ఇది బోర్, ఇది ఎందుకు టైం వేస్ట్ అలా అనుకోకుండా కంపల్సరీగా డ్రిల్ కానీ గేమ్స్ కానీ కంపల్సరీగా ఆడాలి. చదువు ఎంత ముఖ్యమో క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యమని కొవ్వూరు ఏబీఎన్ అండ్ పిఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రామ్మోహన్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణం ఏబీఎన్ అండ్ పిఆర్ఆర్ కళాశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం జరిగింది. కళాశాల అడ్వైజర్ ఏఎన్వి సుబ్బారావు మాట్లాడుతూ కళాశాల స్థాపించి 25 సంవత్సరాలు అయింది. అల్లూరి వెంకటేశ్వరరావు ఉన్నత ప్రమాణాలతో క్రమశిక్షణతో కూడిన విద్యను అందరికీ అందేలా ఈ కళాశాల స్థాపించారని, ఇప్పుడు వారి కుమారులు అల్లూరి ఇంద్రకుమార్ తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఉన్నత ప్రమాణాలతో కళాశాలను నిర్వహిస్తున్నారన్నారు. సెల్ ఫోన్స్, సోషల్ మీడియా విద్యార్థులను పెడద్రోవ పట్టిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రుల తరఫున నెల్సన్ ఆంటనీ మాట్లాడుతూ క్రమశిక్షణ ప్లేస్మెంట్స్ లో కళాశాల యాజమాన్యం, లెక్చరర్స్ మరియు ఫౌండర్ ప్రిన్సిపల్ ఎన్వి సుబ్బారావు మరియు ప్రస్తుత ప్రిన్సిపల్ ఎం రామ్మోహన్ చాలా శ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు. Once we got married, husband and wife become promoted father and mother, which means what? Responsibility. The promotion is responsibility. Take care of our child. The purpose of support your children, those who are residing around this Kovur area, what I observed so far in these 3 months. So kindly, you have to please, you have to discuss and query, ask. Otherwise, okay, my children is studying ABPRR college, BSc Computer Science, or BSc Physics, or BSc Microbiology. Okay, no problem. Don't say like this, because you are the person have to watch. You are the person have to watch. You are doing work. The purpose of work is what? Your children, your family life. Family life in the sense what? Your children will grow. Otherwise, what is called family life? Family life in the sense you people are working together hard and getting money to protect our family. The purpose of protection what? You have to watch your children. Then only you will be grown. Which means I relax. After 50 years or 60 years, I got relaxed. Why? How? Because your children is in good position. అందుకని కొంచెం రిజల్ట్ అవ్వడం వలన మళ్ళీ తిరిగి తీసుకొచ్చి సుబ్బారావు గారిని రిక్వెస్ట్ చేస్తూ రమేష్ గారి యొక్క గైడ్ లైన్స్ తో మరలా ఇక్కడ డిగ్రీకి జాయిన్ చేయడం జరిగింది. అమ్మ రోజుకి ఒక తిట్లైనా తినకుండా వండి తల్లిలు ఎంతమంది ఉన్నారు కూతురు ద్వారా చెప్పండి. నిజంగా చెప్పాలి, అబద్ధం చెప్పకు. రోజుకి కనీసం ఒక్కసారైనా తిట్టని కూతురు ఎవరికైనా ఉందా? ఈ సమయంలో మన అమ్మ నాన్న ఎప్పుడైనా తిట్టామా? తిట్టలేదు. ఆ యుగంలో మనం ఉన్నాం కాబట్టి అత్యంత అతీవ జాగ్రత్త. ఈ ముగ్గురు మాట్లాడిన విషయం మీరు గమనించారు కదండి. ముగ్గురు ప్రసెంట్ ప్రిన్సిపల్ గారు కూతురికి చెప్పారు మొబైల్ వాళ్ళకి. ఈయన చేసేదేంటి? తండ్రి గారి చుట్టూ ఎగిరించి ఇక్కడ ఇదన్నీ పెట్టేసి తండ్రి గారు తిరుగుతారు. ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లుగా 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు, 47వ డివిజన్ కార్పొరేటర్ వందనాల దుర్గాభవానీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏలూరు నగరపాలక సంస్థ సమావేశపు హాలులో సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ప్రిసైడింగ్ అధికారి పి ధాత్రిరెడ్డి ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ల ఎన్నిక కార్యక్రమం జరిగింది. ఏలూరు నగరపాలక సంస్థలో ఖాళీగా ఉన్న 2 డిప్యూటీ మేయర్ స్థానాలకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం ఎన్నిక ప్రక్రియ జరిగింది. కార్యక్రమానికి 30 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. ఏలూరు నగరపాలక సంస్థలో ఖాళీగా ఉన్న 2 డిప్యూటీ మేయర్ స్థానాలకు 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమా
ఉమామహేశ్వరరావు 47వ డివిజన్ కార్పొరేటర్ వందనాల దుర్గా భవానీలు నామినేషన్లు దాఖలు చేశారు. 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావును డిప్యూటీ మేయర్ పదవికి 36వ డివిజన్ కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి ప్రతిపాదించగా 12వ డివిజన్ కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు బలపరిచారు. 47వ డివిజన్ కార్పొరేటర్ వందనాల దుర్గా భవానీని డిప్యూటీ మేయర్ గా 37వ డివిజన్ కార్పొరేటర్ పృథ్వీ శారద ప్రతిపాదించగా 28వ డివిజన్ కార్పొరేషన్ తంగిరాల అరుణ బలపరిచారు. ఇతర కార్పొరేటర్లు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయని కారణంగా డిప్యూటీ మేయర్లుగా ఎంపికైన పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గా భవానీలు డిప్యూటీ మేయర్లుగా ఎంపికైనట్లు జాయింట్ కలెక్టర్ పి దాతిరెడ్డి ప్రకటించి వారికి ధృవపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గా భవానీలను ఏలూరు శాసనసభ్యులు బాడేటి రాధాకృష్ణయ్య, నగర మేయర్ షేక్ నూర్ జహాన్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, సహచర కార్పొరేటర్లు అభినందించారు. కార్యక్రమంలో ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ మాను ప్రతాప్, అదనపు కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి తద్వారా వినియోగదారులకు చేకూరే ప్రయోజనం వివరించి యూనిట్స్ స్థాపన కోసం కృషి చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు. మమ్మూరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏపీ ట్రాన్స్కో క్షేత్రస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే లక్ష్యంతో సోలార్ విద్యుత్ యూనిట్స్ ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పత్తి విధానంలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే దిశగా క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు ఎక్కువ విద్యుత్ వినియోగం చేసే వినియోగదారుల జాబితా సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె తిలక్ కుమార్, డిఆర్డీఏ పీడీ ఎస్వీవీవీఎస్ మూర్తి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎన్ సామ్యూల్, వై డేవిడ్, వై నారాయణ అప్పారావు, డి శ్రీధర్ వర్మ, విద్యుత్ శాఖ ఇంజనీర్లు, ఏఈలు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే వస్తారో వాళ్ళు మినిమం 2 మెగావాట్స్ 10 acres నుంచి 2 మెగావాట్స్ అది టెండర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్స్, హౌ యు ఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై ఇచ్చిన ల్యాండ్స్ అంటే ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్వైఎస్ టెండర్ వద్ద ఫైనలైజ్ అయ్యారు. సో వాట్ ఈస్ గోయింగ్ టు డూ? ఎక్కడైతే ఆల్రెడీ మనం ఎలకేట్ చేసిన ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ లో ఇన్స్ట్రక్ట్ చేస్తారు. మనం ఇప్పుడు వరకు ఐడెంటిఫై చేస్తాం. కుసుమకి కలవతరు దగ్గర లెఫ్ట్ హ్యాండ్ కెనాల్ 10 acres ల్యాండ్. అంటే ఎవరు ఇచ్చారు? 12 acres అండి. ఇరిగేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాం మేడం. మాట్లాడితే స్కోప్ ఉంది, మీకు ఫీజిబిలిటీ చూసుకోండి అని చెప్పారు. మార్చి 8వ తేదీ 2025న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. సోమవారం ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు రాజయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు, అలాగే సివిల్ కేసులు, వాహన ప్రమాద బీమా కేసులు, కుటుంబ వివాదాలు, చిట్ ఫండ్స్ వివాదాలు, బ్యాంకు లావాదేవీల కేసులు, అలాగే టెలిఫోన్ బకాయిల కేసులు, మున్సిపల్ ఆస్తి మరియు నీటి పన్నుల కేసులను ఈ జాతీయ లోక్ అదాలత్ నందు రాజీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి కాకినాడకు చెందిన పేపకాయల రాజేంద్ర నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వికి కాకినాడకు చెందిన పేపకాయల రాజేంద్ర ఒక సెట్ నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. అభ్యర్థి పేపకాయల రాజేంద్రతో రిటర్నింగ్ అధికారి ప్రమాణం చేయించారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవగా 10 వరకు కలెక్టరేట్లో నామినేషన్లు స్వీకరిస్తారని, 8, 9వ తేదీలు సెలవు రోజులు మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏలూరు కలెక్టరేట్లో నామినేషన్లు స్వీకరిస్తారని, 11న పరిశీలన, 13వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉందని, ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, మార్చి 3న ఏలూరులో ఓట్ల లెక్కింపు చేపడతారని, ఎన్నికలకు సంబంధించి 440 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వీటిలో 3,15,261 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరను గెలిపించాలని కూటమి నాయకులు రాజమహేంద్రవరంలో ప్రచారం నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని కూటమి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులకు ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది.
ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేయడం జరుగుతూ ఉంది. స్వతహాగా ఈ యొక్క పట్టభద్రుల ఎన్నికల్లో రాజకీయ పార్టీగా ఏనాడు కూడా జోక్యం చేసుకోలేదు. కానీ ఈరోజు అవసరం, శాసన మండలిలో ఎన్డీఏ కూటమి యొక్క సంఖ్యాబలం పెరగవలసిన అవసరం కనబడతా ఉంది. రాష్ట్రంలో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు చట్టసభల పరంగా జరుగుతూ ఉన్న శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టి రాష్ట్రానికి మేలు జరిగే అనేకమైన అంశాలని అడ్డుపడే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దీని దృష్ట్యా విద్యావంతుడు, సమస్యలపైన అవగాహన కలిగిన వ్యక్తి రాజశేఖర్ గారిని అధిష్టానం నిర్ణయించడం, ఆయన తరపున మేమందరం రాజమండ్రి సిటీలో ఇంటింటికి వెళ్తా ఉన్నాం. బీజేపీ వారు, మేము, జనసేన అందరం కూడా ఇంటింటికి వెళ్తా ఉంటే మంచి స్పందన. ఈ 8 నెలల్లో ఇది ఒక మంచి ప్రభుత్వంగా మీరు అందరూ కూడా చేశారు. ఆర్థిక పరమైన ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ యొక్క శాసన మండలి ఏదైతే ఉన్నదో ఎన్నిక పట్టభద్రులది, తప్పకుండా ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు తెలుపుతాం. ఆయన నెగ్గవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఏది జరిగినా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు నెగ్గించుకునే బాధ్యత మా పైన కూడా ఉందని ప్రజలు వారికి వారుగా చెప్తా ఉన్నారు. మంచి స్పందన కనబడతా ఉంది. తప్పకుండా ఆయన నెగ్గాలని, నెగ్గిన తర్వాత ఏదైతే ఈ యొక్క పట్టభద్రుల శాసన మండలి సభ్యుడిగా ఆయనకు అనేకమైన సమస్యలు ఇప్పుడు మా దృష్టికి కూడా వచ్చున్నాయి. ఈ రోజున కొంతమంది ఇండిపెండెంట్లుగా నుంచుంటా ఉన్నారు. తప్పు పట్టం, ప్రజాస్వామ్యం, ఎవరైనా పోటీ చేయొచ్చు. కానీ ఓటేసేవారు ఆలోచించాలి. ఆ వ్యక్తికి మీ సమస్య చెప్పి పరిష్కరించుకోవడం సులువా, లేకపోతే ఎన్డీఏ అధికారంలో ఉన్న పార్టీ సభ్యుడిగా ఉన్న వ్యక్తిని నెగ్గించుకొని తద్వారా ఆ శాఖ మంత్రి ఏదైతే ఉన్నారో లోకేష్ గారితో కానీ, చంద్రబాబు నాయుడు గారితో కానీ, పవన్ కళ్యాణ్ గారితో పని చేయించుకోవడం సులువా అన్న విషయాన్ని మీరు ఆలోచించాలి. మెగా డిఎస్సి తీసున్నాం, ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా మన పండగ ముందు చెల్లించున్నాం. ఇంకా ఏ సమస్య ఉన్న అన్నింటినీ పరిష్కరించుకుంటూ ఒక్కొక్కటిగా వస్తా ఉన్నాం. ఎన్డీఏ అధికారంలో ఉంది కాబట్టి ఆ ఒక్క కూటమికి సంబంధించిన అభ్యర్థి అయితే మరింత సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. మిగతా వారితో పోల్చుకున్నట్లయితే ఒకంత అతనికి కాస్త వెసులుబాటు ఉంటుంది. వారి యొక్క సమస్యలు పరిష్కరించడంలో ఆయనకు ఉండే అవకాశం మిగతా వారికి ఉండదు. ఆ అంశాన్ని కూడా ఈ ఓటర్స్ అందరూ కూడా అవగాహనతో ఆలోచించాలని పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు నెంబర్ 1 వేసి అత్యధిక మెజార్టీ తోటి ఎన్డీఏ కూటమి చేస్తున్న కృషిని అంతా కూడా ఓటు రూపంలో చూపించాలని కూడా ఆ ఓటర్స్ అందరినీ రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్లోని సింహాచల నగర్ శ్రీ వరమహాలక్ష్మి నృసింహస్వామి క్షేత్రంలో శ్రీ మధుబాయ వేదాంతాచార్య పీఠం ట్రస్ట్ శ్రీరంగం ఆధ్వర్యాన ఫిబ్రవరి 5 నుంచి 9వ తేదీ వరకు 23వ వార్షిక చంద్రయాత్ర మహోత్సవాలు నిర్వహించడానికి ఆలయ ధర్మకర్తలు కాలపు సూర్య సింహాచలం అలాగే కాలపు నాగేశ్వరరావు పర్యవేక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 4వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఉత్సవ ప్రార్థన, విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, ఋత్విక్ వరుణం, రక్షాసూత్రం, అంకురారోహణ, వైనతేయ ప్రతిష్ట జరుగుతాయని తెలిపారు. 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ధ్వజారోహణ, యాగశాల ప్రవేశం, నిత్య హోమాలు, నిత్య పూర్ణాహుతి, సంతాన సాఫల్యం కోసం గరుడ ప్రసాద వితరణ ఉంటాయని వివరించారు. సాయంత్రం 4 గంటలకు తిరువీధి ఉత్సవం ఉంటుందని తెలిపారు. ఆలయ ధర్మకర్తలు కాలపు సూర్య సింహాచలం, కాలపు నాగేశ్వరరావు, వీరలక్ష్మి శ్రీ మధుబాయ వేదాంతాచార్య పీఠం ట్రస్ట్ ప్రతినిధులు సిఘాకోళ్లి సీతారామాంజనేయులు, గొల్లపూడి రామలింగేశ్వరరావు, అర్చకులు చిరంజీవి పండిట్ జీ తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ కొట్ని బాలాజీతో కలిసి సమావేశమయ్యారు. సమావేశంలో నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకృష్ణ, సూరపనేని చిన్ని, సూర్యదేవర రంజిత్, పేనమాకర్ జయరాజు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతున్నది. దానికి ఎన్డీఏ కూటమి తరఫున శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారిని ఎన్డీఏ కూటమి నిలబెట్టుకున్న పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగా కొవ్వూరు నియోజకవర్గానికి వచ్చేసరికి పట్టభద్రులకు సంబంధించినటువంటి ఓటర్స్ 9,754 మంది కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పట్టభద్రులుగా ఓటు నమోదు చేయించుకున్న పరిస్థితి ఉంది. వీటిని ఖచ్చితంగా మేము మండల స్థాయిలో 3 పార్టీలకు సంబంధించినటువంటి
నాయకులతో ఒక కమిటీ, తర్వాత నియోజకవర్గాన్ని మొత్తం 15 బూతులుగా దీన్ని విభజించి ఎన్నికల కమిషన్ వారు మనకు ఇవ్వడం జరిగింది. ఆ 15 బూతులకు సంబంధించినటువంటి ఒక్కొక్క బూత్ నుంచి 3 చొప్పున 3 పార్టీలకు సంబంధించిన నాయకులతో కమిటీ చేసి వారి కింద ప్రతి 30 నుంచి 40 వాటర్స్ వరకు ఒక్కొక్క అభ్యర్థులు కానీ ఒక్కొక్క నాయకుడు కానీ ఆ బాధ్యతలు అప్పగించి దాని ద్వారాగా ఎలక్షన్స్ ప్రచారానికి ముందుకు వెళ్ళాలని చెప్పిన ఆలోచనతోటి ఇవాళ అధిష్టానం ఇచ్చినటువంటి ఆలోచనలో భాగంగా ఈరోజు ఎన్డీఏ కూటమి 3 పార్టీలకు సంబంధించినటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మేము సన్నద్ధం అవుతున్నాం. ఇంతకు ముందు మాట్లాడినట్టుగానే ఈ రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి ఎంత అవసరమైనటువంటిది ప్రజలందరూ కూడా గత ఎన్నికల్లో మనకు చూపించారు. వైనాట్ 175 చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా 11 సీట్లకే పరిమితం చేసి ఇచ్చిన సంగతి మనం కూడా చూసాం. పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. పూర్తిగా కూడా అప్పుల వాళ్ళు చేసేసేసి క్రైసిస్ లోకి తీసుకెళ్లి ఒక 20 సంవత్సరాల పాటు వెనక తీసుకెళ్లిపోయిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేశాడు. ముఖ్యంగా పట్టభద్రులు ఎన్నికలు కాబట్టి నేను యువతకు అందరికీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పాడు, మెగా డిఎస్సి ఇస్తానని చెప్పాడు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులు కూడా ఎన్నో ఉద్యోగాలు కల్పన చేశారు. తర్వాత నిరుద్యోగ వృత్తి కూడా ఇచ్చారు. ఈయన వచ్చిన తర్వాత అది కూడా తీసేశారు. ఎక్కడా కూడా ఒక జాబ్ మేళా కానీ ఎక్కడ కూడా నిర్వహించలేదు. ఇవాళ నిరుద్యోగులంతా కూడా రోడ్లు పోవాలనేటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గడిచిన ప్రభుత్వంలో ఏ విధంగా చేశారో మనం చూసాం. కాబట్టి ఇవాళ మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మోదీ గారి సహకారంతో 20 లక్షల ఉద్యోగాలు పైబడి 5 సంవత్సరాల కాలం తీయాలని చెప్పిన ఒక తలంపుతో ఇవాళ పరిశ్రమలన్నింటినీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పిన తలంపుతో ఏర్పాటు చేయడం కోసం ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మా యువ నాయకులు ఇప్పటికే ఐటీ శాఖ మంత్రి వర్యులు, విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి లోకేష్ బాబు గారు గతంలో అమెరికా వెళ్ళడం కానీ, ఇప్పుడు దావోస్ వెళ్ళడం కానీ, లేదా రాబోయే రోజులు ఇతర దేశాలకు కూడా వెళ్ళి అన్ని దేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చి వాళ్ళ చేత పరిశ్రమలు స్థాపించడం ద్వారా ఉద్యోగాలు, అదేవిధంగా మననే ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి జూన్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే నాటికి ఈ యొక్క డిఎస్సిలో ఉన్నటువంటి టీచర్ పోస్ట్ అని కూడా భర్తీ చేస్తామని చెప్పని కూడా చెప్పడం జరిగింది. వాటితో పాటుగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఏంటో చూసి దశల వారీగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్స్ కానీ, అదేవిధంగా పరిశ్రమల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ కంపెనీల్లో కూడా యువతలందరూ కూడా ఉపాధి కల్పించాలనే ఆలోచనతో కూడా ఇవాళ ఆ విధంగా ప్రకటించడంలో కానీ, అంతేకాకుండా జిల్లాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఇవాళ ఆల్రెడీ పెడతా ఉన్నారు. మన జిల్లా కూడా రాజమండ్రిలో కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. తొందరలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా పెట్టి యువతంతా కూడా నైపుణ్యం కలిగినటువంటి దాని వాళ్ళకి చదువుకున్నటువంటి విద్యార్థులను బట్టి వాళ్ళకి చక్కగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ కల్పన అవకాశం ఉన్న వాళ్ళకి వాళ్ళు కల్పించి, లేదు స్వయంగా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు కొంత వ్యాపారం చేసుకుని మేము జీవిస్తాం అన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి లోన్ సౌకర్యాలు కూడా కల్పించి వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టేటట్టు కూడా యువతలందరూ. పాలకులలో అల్లు వెంకట సత్యనారాయణ కాలనీలో కనుమూరి రఘురామకృష్ణరాజు ఎంపీ నిధులు 15 లక్షల రూపాయలతో నిర్మితమైన టైలర్స్ సంఘ భవనాన్ని సందర్శించారు. అసంపూర్తిగా ఉన్న చిన్నపాటి పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీనిని అధునాతన సౌకర్యాలతో సుందరీకరణగా తీర్చిదిద్దేందుకు తన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. చేస్తాడు నీట్గా చేయమని చేసేసుకుని అవి నీట్గా ఆరిపోయిన తర్వాత పెయింటింగ్స్ కొంచెం కరెక్ట్గా వేసుకుని అది కూడా అది చెప్తాను నేను పెయింటింగ్స్ కరెక్ట్గా చేయండి. పెయింటింగ్స్ బయట వేసిన పెయింటింగ్స్ కొద్దిగా డల్గా ఉన్న సెకండ్ కోటింగ్ చేయాలి. కొంచెం మంచి పెయింట్స్ తీసుకోమనండి. అందులో ఉంటాయి ఏషియన్ పెయింట్స్ ఇట్లా బ్రాండ్ తీసుకుని
మన పాలకొల్లు 25వ వార్డులో ఉన్నటువంటి టైలర్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు 15 సంవత్సరాల క్రితం వాళ్ళు మొదలుపెట్టి పునాదుల స్థాయిలోనే ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఆ రోజు పందులు ఇవి తిరుగుతూ వాళ్ళు దాన్ని కనీసం నిలబడి ఉపయోగించుకోవడానికి కూడా లేనటువంటి స్థితిలో ఆ రోజు నన్ను రిక్వెస్ట్ చేస్తే కనీసం కాంపౌండ్ వాళ్ళైనా మీ ధర్మారావు ఫౌండేషన్ ద్వారా కట్టిమని అడిగితే ఆ రోజు ముందు సెక్యూరిటీ పర్పస్గా ధర్మారావు ఫౌండేషన్ నుంచి వాళ్ళకి కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేసి ఇచ్చినటువంటి స్థితిలో ఎవరైతే ఆ టైలర్స్ అసోసియేషన్ సభ్యులు కానీ వాళ్ళ అసోసియేషన్ కానీ కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేస్తున్నప్పుడు ఎందుకంటే వాళ్ళందరూ కూడా నాకు ఎప్పుడూ కూడా అండదండలుగా ఉంటూ మాతో ఒక మంచి కుటుంబ సభ్యులుగా వాళ్ళందరూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ బిల్డింగ్ని ఇట్లా పునాదులతో వదిలేయడం కాదు, దీన్ని చక్కగా నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో మరి అప్పుడు నిధులు లేకపోయినప్పటికీ కూడా ఎంపీ కృష్ణరాజు గారిని మరి రిక్వెస్ట్ చేసి మరి ఆయన దగ్గర నుంచి 15 లక్షల రూపాయలు నిధులు తెచ్చి మరి నీట్గా గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పుడే మనం చూసాం, కింద అంతా కూడా 2x2 వెర్టిఫైడ్ టైల్స్ గోళ్ళకి పుట్టి పెట్టి మరి సీలింగ్ ఇచ్చి అంటే ఒక ఆధునాతనమైనటువంటి సౌకర్యాలతోటి అత్యంత సుందరంగా ఈరోజు టైలర్ అసోసియేషన్ కి మనం ఈ బిల్డింగ్ ని నిర్మాణం చేసి ఇచ్చినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ టైలర్స్ అసోసియేషన్ కి సభ్యులకి ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటాము. భవిష్యత్తులో మరి ఆర్థిక పరిస్థితి సహకరిస్తే ఇంకా మంచిగా మేలుగా కూడా వాళ్ళకు ఉపయోగపడతామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ